ఆధ్యాత్మిక ప్రవచనకర్త, వాచస్పతి, ప్రభుత్వ ఆధ్యాత్మిక గౌరవ సలహాదారుడు బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న సందర్భంగా గాయత్రి మహిళా ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం విలేకరుల సమావేశం నిర్వహించారు. జీవీఎంసీ 6వ వార్డు కొమ్మాదిలో గల గాయత్రి మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు వారిచే ప్రవచన కార్యక్రమం జరుగుతుంది. గాయత్రి సంస్థల సెక్రటరీ ప్రొఫెసర్ పి సోమరాజు అన్నారు. నేటి నుంచి మార్చి 6వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు సంపూర్ణ రామాయణం మీద ప్రవచనాలు ఉంటాయన్నారు. సంపూర్ణ రామాయణం కథ సంక్లిష్టమైన పరిస్థితులతో సృజనాత్మక, విమర్శనాత్మక ఆలోచన మరియు సమస్య పరిష్కారం చూపిస్తుందన్నారు. చాగంటి కోటేశ్వరరావు కుమారుడు షణ్ముఖ చరణ్. అందుకే ఇక్కడ రావడానికి సంకల్పానికి కారణం ఏమంటే సత్యనారాయణ ఆయన రావడం ఏంటంటే వెళ్ళడానికి మాత్రం ఏదైనా ఉంటే ఏం చేస్తున్నాం, చక్కగా సదుపాయాలు చేసి అవన్నీ చేస్తున్నాం. వాళ్ళకి చాలా ఉపయోగం. యంగ్స్టర్స్ ఉంటే మాత్రం ఉంటే ఇటువంటి అనుభవం మళ్ళీ రావడం చాలా కష్టం. ఇంకోటి రామాయణం చాలా రకాలుగా రాశారు, చాలా రకాలుగా సినిమాలు తీశారు. యాక్చువల్ రామాయణం ఏమిటి అనేది వాల్మీకి రామాయణం చాగంటి కోటేశ్వరరావు విన్నట్టయితే అసలు రామాయణం అంటే ఇది అని తెలియాలి. ఒక రామాయణం అనేది ఉంది, వీళ్ళు వేదాలు చదవలేదు కానీ వేదాలను ప్రాక్టీస్ చేస్తున్నాము బతికాడు. అంటే లివింగ్ మోడల్, ఆ లివింగ్ మోడల్